ఈ కొత్త బాడీ వచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని, క్రీడాకారులకి మరింత ఫెసిలిటీసు, వాళ్ళకి ఆపర్చునిటీసు, అవకాశాలను ఎక్కువ ఇవ్వాలని చెప్పనే సదుద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చరీ స్టేట్ కమిటీగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎక్కడైతే మెయిన్ ఇప్పుడు వైజాగ్లో కానీ, ఇప్పుడు ఆర్డిటి ఇలాగా కొన్ని దగ్గరలో మాత్రమే, కడప కొన్ని దగ్గరలో మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇలా కాకుండా రాష్ట్రం మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రతి 2 నియోజకవర్గాలకి ఒక క్రీడా మైదానాన్ని తయారు చేయాలని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా కార్యదర్శి సానా సతీష్ గారు ముఖ్య ఉద్దేశం. అఫెక్స్ కౌన్సిల్ అందరూ కూడా చాలా బలంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరిన్ని క్రీడా ప్రాంగణాలు, ప్లే గ్రౌండ్స్ చేయాలని. ఎందుచేతనంటే ఇంటర్నేషనల్ స్టేడియం అంటే మనకి 3 సంవత్సరాలకు ఒక్కసారే ఒక మ్యాచ్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఆ యొక్క గ్రౌండ్లో కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి ఆడుకోవడానికి. అంటే ప్రతి ఒక్క పిల్లలకి అవకాశం కల్పించాలంటే, వాళ్ళకి ఎక్కువ మ్యాచ్లు ఆడించాలంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ కావాలి. అందుచేతన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో కాకుండా ప్రస్తుతానికి 2 నియోజకవర్గాలకి ఒక ప్లే గ్రౌండ్ని తయారు చేసి పిల్లలకి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఇప్పుడున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అఫెక్స్ కౌన్సిల్ ఈ విధమైన కమిటీలని వేయడం జరిగింది. అదేవిధంగా అకాడమీస్ కూడా ఇప్పుడు కడపలో ఒక అకాడమీ ఉంది, అదేవిధంగా మా మంగళగిరి దగ్గర ఒక అకాడమీ ఉంది. ఇలాగ అకాడమీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని లిమిటెడ్ ప్లేయర్స్కి మాత్రమే అందుతున్నాయి ఈ సదుపాయాలన్నీ కూడా అని. దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో తిరుపతిలో ఒక అకాడమీ, అదేవిధంగా మంగళగిరి దగ్గర ఇంకొక అకాడమీ, ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో కూడా ఒక అకాడమీని పెట్టాలి, ఈస్ట్ గోదావరిలో కూడా ఒక అకాడమీ పెట్టాలి, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం దగ్గర కూడా మరిన్ని అకాడమీలు పెట్టి పిల్లలకి మరింత సదుపాయాలు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చి కోచెస్ని వాళ్ళని ఎక్కువ మందిని అపాయింట్ చేసి పిల్లలకి మరింత ట్రైనింగ్ ఇస్తే రాబోయే రోజుల్లో మంచి స్థాయికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచి స్థాయికి ఆడతారనే ఆశాభావంతో ఇప్పుడున్న అఫెక్స్ కౌన్సిల్ దృఢ నిశ్చయంతో ఉంది. అదే కాకుండా ఈరోజు మీరు చూసినట్లయితే ఈ కొత్త బాడీ వచ్చి రాక మునిపే మన రాయలసీమకి దిలీప్ ట్రోఫీ లాంటి మ్యాచ్లు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో దీనికన్నా ఉన్నతమైన మ్యాచ్ల్ని కూడా మన ఆంధ్రాలోకి తీసుకురావాలనే నిశ్చయంతో ఉన్నారు మా అఫెక్స్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక గోల్డెన్ పేజ్ కాబోతుంది అనేది అయితే మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ప్రీవియస్ డేస్లో ఇలాగ ఉంది, ఇలాగ జరిగింది అని చెప్తున్నారండి. దాని మీద ఈ అఫెక్స్ బాడీ కూడా 8వ తారీఖు ఎన్నికైనప్పటికి కూడా చాలా రోజులు దీని మీద కసరత్తు చేసి ఏ విధమైతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పదవులు ఏమున్నాయో, ఎవరైతే 2 పోస్టులు అనుభవిస్తున్నారో, ఏవేవైతే అసోసియేషన్కి పని చేయకుండా సైడ్ దారుల్లో ఎవరెవరు వచ్చారో దీని మీద అంతా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కమిటీ వేసిందండి. ఆ కమిటీ పరిశీలిస్తుంది. అతి తొందరలో కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక వ్యక్తికి ఒక పదవి, అదేవిధంగా ఎవరైతే సెలక్షన్ కమిటీలో కానీ ఇంకోట్లో కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఏదైతే ప్రజల మధ్యన భావన ఉందో ఆ భావనంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే ఇప్పుడున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అఫెక్స్ కౌన్సిల్ మెంబర్స్ చాలా గట్టిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేసే పరిస్థితులు అయితే లేరండి. అందరూ కూడా ఒక విషయాన్ని గ్రహించాలి, ఆంధ్రాలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా క్రికెట్ ఆడేవాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి అందరికీ న్యాయం చేయాలి అనేది చాలా కష్టమైన పని. ఒకరిని సెలెక్ట్ చేస్తే ఇంకొకరు మాట్లాడడం సహజం, దాన్ని మనం భూతద్దం పెట్టి వెతకడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ ఏం చూడాలంటే, మీరు పిల్లల్ని సెలక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి మంచి అవకాశాలు, ఎక్కువ మ్యాచ్లు పెట్టాలి. ఆ మ్యాచ్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని బయటికి తీయాలి అనే సిద్ధాంతం మీద ఇప్పుడున్న అఫెక్స్ కౌన్సిల్ వర్కౌట్ చేస్తుందండి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరేదైతే ఇంతకుముందు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటున్నారని, అలాంటివి 100% అని చెప్పను, కానీ 99.9% అయితే ఇప్పుడున్న అఫెక్స్ కౌన్సిల్ ఇవన్నిటి కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.